ఈ రోజు మనం ఎక్కడికి వచ్చాం వంశీ? KPHP రోడ్ నెంబర్ 2 లోని వియ్యాలవారి పిండి వంటలు అనే ప్లేస్ కి వచ్చాము. ఓకే, ఇక్కడ అసలు చాలా వెరైటీస్ ఆఫ్ పిండి వంటలు ఉన్నాయంట. అవి ఏంటో చూసేద్దామా మరి? చలో పదండి. ఇక్కడ నాకు కనిపించింది కలర్ఫుల్ గా ఈ బుట్ట. సో ఏంటది స్పెషల్? యాక్చువల్లీ ఈ బుట్టలు కానీ ఇవన్నీ కూడా జనరల్ గా కూడా ఆంధ్ర సైడ్, ఈస్ట్ వెస్ట్ అటు సైడ్ ఎక్కువ జరుగుతుంది. అలాంటి కాన్సెప్ట్ ఇక్కడ కూడా పెట్టి అందరికీ ప్రొవైడ్ చేయాలా, అక్కడి నుంచి తెప్పించుకోవడం ఇవన్నీ కాకుండా ఇక్కడ కూడా అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ బుట్టలు అవన్నీ కూడా మేమే మేకింగ్ చేసి అన్ని అందరికీ ప్రొవైడ్ చేస్తాం. రాగి పిండితో చేస్తారు. బెల్లము ప్లస్ రాగి పిండి. గోటిలా ఉన్నాయండి. ఎలా ఉన్నాయి? టేస్ట్ ఎలా ఉంది? చాలా బాగున్నాయండి. చిన్న చిన్న గోటిలా ఉన్నాయి, మంచిగా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. నేను శ్రావణి. నేను వంశీ ప్రవీణ్. ఈ రోజు మనం ఎక్కడికి వచ్చాం వంశీ? KPHP రోడ్ నెంబర్ 2 లోని వియ్యాలవారి పిండి వంటలు అనే ప్లేస్ కి వచ్చాము. ఓకే, ఇక్కడ అసలు చాలా వెరైటీస్ ఆఫ్ పిండి వంటలు ఉన్నాయంట. అవి ఏంటో చూసేద్దామా మరి? చలో పదండి. ఇప్పుడు ఈ పేర్లన్నీ శ్రావణి ఎట్లా కూని చేస్తుందో కూడా లోపలికి వెళ్ళి చూద్దాం. వియ్యాలవారి పిండి వంటలు వన్ ఆఫ్ ది పార్ట్నర్ రాజు గారు అయితే ప్రెసెంట్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. హాయ్ అండి. సో వియ్యాలవారి పేరు ఎలా వచ్చింది, అసలు అది ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? యాక్చువల్లీ వియ్యాల పిండి వంటలు అంటే ఈస్ట్ వెస్ట్లో అమ్మాయిని అబ్బాయికి ప్లస్ అబ్బాయిని అమ్మాయి ఏదైతే సాంప్రదాయంగా ఇచ్చుకుంటారు స్వీట్స్ అన్నీ కూడా చాలా హైజెనిక్ గా అండ్ చాలా పద్ధతిగా, ఐ మీన్ ఒకళ్ళ దగ్గర ఒకళ్ళ పేరు రాకుండా మాట రాకుండా చాలా పర్ఫెక్ట్ గా చేయాలనే ఉద్దేశంతో ఉంటారు. వాళ్ళు ఎలా అయితే ఎంత పద్ధతిగా ఇవ్వాలనుకుంటారో ఆ సేమ్ పద్ధతిలో మేము కస్టమర్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ టైటిల్ పెట్టడం జరిగింది. అదే పద్ధతిగా హైజెనిక్ గా మేము స్వీట్స్ అనేవి చేసి కస్టమర్స్ ప్రొవైడ్ చేస్తాం. అవునా? అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నాకు కనిపించింది కలర్ఫుల్ గా ఈ బుట్ట. సో ఏంటది స్పెషల్? యాక్చువల్లీ ఈ బుట్టలు కానీ ఇవన్నీ కూడా జనరల్ గా కూడా ఆంధ్ర సైడ్, ఈస్ట్ వెస్ట్ అటు సైడ్ ఎక్కువ జరుగుతుంది. అలాంటి కాన్సెప్ట్ ఇక్కడ కూడా పెట్టి అందరికీ ప్రొవైడ్ చేయాలా, అక్కడి నుంచి తెప్పించుకోవడం ఇవన్నీ కాకుండా ఇక్కడ కూడా అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ బుట్టలు అవన్నీ కూడా మేమే మేకింగ్ చేసి అన్ని అందరికీ ప్రొవైడ్ చేస్తాం. వంశీ, తినే పనిలోనే ఉన్నావా? ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఐటమ్స్ అని చూసావా? నేను తినే పనిలో ఉన్నాను. రాజుగారు, చెప్పండి. ఈ అమ్మాయికి యాక్చువల్లీ అంటే ఆంధ్ర స్టైల్ అలవాటు ఉంది, తెలుసు కొంతవరకు. ఈ పేర్లన్నీ చెప్పగలదని నాకు డౌట్. మీరు ఆ అమ్మాయితో స్పష్టంగా పలికించాలి. నాకు తెలిసి ఇవి చెక్కోడీలు అండి. ఇవి జనరల్ గా అందరికి తెలిసినవే. సో చెక్కోడీ 2 టైప్స్ ఉన్నాయండి. ఇది కారం చెక్కోడి. కారం చెక్కోడి తెలంగాణ ఫేమస్. ఓహో, తెలంగాణ పీపుల్ ఎక్కువ లైక్ చేస్తారు. సేమ్ ఇవి కూడా కారం చెక్కలు. అవి కూడా సేమ్ అంతే. సో ఇప్పుడు కొంచెం పెద్ద పెద్దగా కూడా చేస్తూ ఉంటారు కదా చెక్కలు. ఓకే, వాంపూస అండి. ఇది ఆంధ్ర స్పెషల్. ఓకే, వాంపూస. ఓకే, ఇది పప్పు చెక్కలు అంటారండి. ఇప్పుడు మీరు కారం చెక్కలు చూసారు కదా, దాంట్లోని పప్పు చెక్కలు ఆంధ్ర స్పెషల్. ఓకే, కారా బూందీ అంటే ఆంధ్ర తెలంగాణ రెండింటి కూడా స్పెషల్. ఓకే, అది మురుకులు. ఓకే, ఇవి మురుకులు. అవునండి. ఇది దాల్ముడి. ఆగ్రా మసూర్ అంటారు. ఓకే, ఇవి సన్నకార పూస అంటారండి దాన్ని. సన్నకార పూస అంటే ఇది ఎంత క్వాలిటీలో ఇస్తూ ఉంటారు? ఎవ్రీ డే మేము ప్రతి ఐటమ్ కూడా 10 kgs వేస్తాము. 10 kgs ఒక్కొక్క డే ఒక్కొక్క ఐటమ్ వచ్చి 10 kgs వేస్తాము. మా కాన్సెప్ట్ మెయిన్ ఏంటంటే ఏ ఐటమ్ అయినా కానీ మా దగ్గర పెట్టింది 24 hours వరకు సేల్. ఐ మీన్ ఈ రోజు ఈవినింగ్ వరకు ఐటమ్ వచ్చినా నెక్స్ట్ ఈవినింగ్ వరకు సేల్ చేస్తాము. ఆ తర్వాత కొంచెం ఏదైనా ఉన్నా కానీ అది పక్కకి చేస్తాం. మెయిన్ కాన్సెప్ట్ మాది అదన్నమాట. సో ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకోవచ్చా లేకపోతే ఆఫ్లైన్? స్విగ్గీ, జొమాటోలో కూడా ఉందండి. ఐ మీన్ కాల్ చేసి మాకు స్టోర్ కాల్ చేసిన పక్షాన మేము ర్యాపిడో బుక్ చేసి ఇస్తాము. ఆ ర్యాపిడో చేసి కస్టమర్ పే చేసుకోవాలి. అంటే చిన్న క్వాంటిటీ అయినా కూడా ఇస్తామండి. ఏదైనా వాటెవర్ ఎంతైనా కానీ ఇస్తాం. ఓకే, అంటే కొంతమంది అనుకుంటారు పిండి వంటలు అంటే పెద్ద పెద్ద బుట్టల్లోనే తీసుకోవాలేమో, కేజీస్లలో తీసుకోవాలేమో అనుకుంటారు. అలా మినిమం పావు కిలో తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ప్రైజెస్ ఏ రేంజెస్ లో ఉంటాయి? మన హాట్ ఐటమ్ మొత్తం అన్ని కూడా పావు కిలో వచ్చేసి 80 రూపీస్ అండి. స్వీట్స్ వచ్చేసి పావు కిలో 90 రూపీస్ దగ్గర నుంచి పావు కిలో 250 రూపీస్ వరకు రేంజ్ లో ఉంటాయి. ఓకే, స్వీట్స్ మారుతూ ఉంటాయి కాబట్టి ప్రైస్ రేంజెస్ మారుతూ ఉంటాయి. ఓకే, ఇది మైసూర్ పాక్. ఇవి గజ్జికాయలు కదా? అవునండి, గజ్జికాయలు. తెలంగాణ వచ్చేసి గజ్జలు అంటారు. గజ్జలు. ఎగ్జాక్ట్లీ. ఇది కొన్ని చక్కెరతో చేస్తారు, బెల్లంతో. ఇది బెల్లంతో. ఇక్కడ నుండి మొత్తం ఇంకా స్వీట్ ఐటమ్స్ కనిపిస్తున్నాయి. సో నోరు ఊరిపోతుంది. సో స్వీట్ లవర్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు తినకుండా ఉండలేరు. సో ఇవేంటండి? బాదుషా అండి. అది బాదుషా అంటే ఎక్కువ బాదుషా పెద్దగా చేస్తారు. చిన్న సైజ్ ఆంధ్ర స్పెషల్. ఓకే, ఆంధ్ర స్పెషల్. పక్కది వెన్న ముద్దలు అంటారు. వెన్న ముద్దలు. అదే సేమ్. ఇది చిట్టి కాజా. ఇది ఆంధ్ర స్పెషల్. అవునండి.
ఎక్కడంటే ఆంధ్ర స్పెషల్. ఆంధ్ర స్పెషల్. ఓకే, ఇవి గవ్వలు కదా? బెల్లం గవ్వలండి. ఓకే, ఇందులో కూడా మళ్ళీ చక్కెర గవ్వలు అలాంటివి ఏమైనా ఉంటాయా? లేదండి, మన దగ్గర బెల్లం ఉప్పు వేస్తున్నాం. బెల్లం గవ్వలు. ఓకే, ఇవి భక్షాలు కాదండి, అరిసెలు ఇవి. ఓకే, హర్షల్కు భక్షల్కి డిఫరెన్స్ ఏంటంటే? అంటే బొబ్బట్లు అంటారండి ఆంధ్రాలో. బొబ్బట్లు ఇక్కడ బచ్చాలు అంటారు. ఓకే, ఇవి అరిసెలు. ఇవి హర్షలు. ఇవేంటండి? రాగి లడ్డు అండి. ఇది రాగి లడ్డు మా స్టోర్ స్పెషల్ అండి. ఇది ఓకే, చాలా బాగా సేల్ కూడా బాగుంటది, చాలా హైజీనిక్ గా ఉంటది. అంటే ప్లస్ ఒక పీస్ ఎంత ఉంటుందండి? 25 రూపీస్ అండ్ నార్మల్ కాస్ట్. 250 గ్రామ్స్ వచ్చేసి 120 రూపీస్. ఓకే, సో హెల్తీ స్వీట్ అన్నమాట. సో డైట్ లో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా తినొచ్చు. ప్లస్ కంప్లీట్ బెల్లంతో తయారు చేస్తాం కాబట్టి షుగర్ వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా తినొచ్చు. ఓకే, బెల్లంలో కూడా కొన్ని క్వాలిటీస్ అవి డిఫరెంట్ ఉంటాయండి. చెక్క బెల్లం అని ఉంటుంది, మనకి వచ్చేసి ఆర్గానిక్ బెల్లం. మేము వచ్చేసి మొత్తం అంతా కూడా చెక్క బెల్లం యూజ్ చేస్తాం. ఓకే, బెల్లంలో కూడా 25 రూపీస్ 30 రూపీస్ కేజీ దగ్గర నుంచి 80 రూపీస్ వరకు కూడా ఉంది. 80, 120, 250 వరకు కూడా ఉంది. మేము యూజ్ చేసేది ఆల్మోస్ట్ 85, 100 రూపీస్ మధ్యలో యూజ్ చేస్తాం. బెల్లం కొంచెం అటు ఇటు ఏమైనా అయినా కూడా టేస్ట్ అనేది డిఫరెంట్ అవుతుంది కదా? 100%. సో బెల్లం మీద డిపెండ్ అయి ఉంటుంది యాక్చువల్ గా. ఓకే, ఎప్పుడైతే మనం తక్కువ రేటు బెల్లం యూజ్ చేస్తామో స్వీట్ తిన్నప్పుడు అది ఏదైతే తింటామో మనం అది పులుపు రావడం అలాంటివి ఉంటాయి. ఎప్పుడైతే మంచి బెల్లం యూజ్ చేస్తామో టేస్ట్ పరంగా బాగుంటుంది, మనకి హెల్త్ కూడా బాగుంటుంది. ఓకే, ఇది ఒకవేళ మనం తీసుకున్న తర్వాత ఆర్డర్ పెట్టుకున్న తర్వాత ఎన్ని డేస్ వరకు ఉంటుంది? హాట్ ఐటమ్ అయితే అరౌండ్ 15 డేస్ వరకు ఉంటుందండి. కౌస్లో నుంచి తీసేసి మనం ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే హ్యాపీగా 15 డేస్ యూజ్ చేసుకోవచ్చు. స్వీట్స్ అంటే డిపెండ్స్ ఆన్ ఐటమ్. ఓకే, మినిమం అయితే ఒక వారం రోజులు అయితే ఉంటాయి. ఓకే, అరిసెలు లాంటివి అనుకోండి 1 మంత్ అని ఏం కాదు, అది హ్యాపీగా 1 మంత్ వరకు తినచ్చు. ఓకే, ఈ హర్షలు ఏంటంటే బెల్లం అరిసెలు. బెల్లం హర్షలు. ఈ నెక్స్ట్ ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కనిపిస్తుంది. బెల్లం కొమ్ములండి. బెల్లం కొమ్ములా? ఇది ఆంధ్ర స్పెషల్ అండి. ఓకే, మన మైదా ఐటమ్. మైదా ఐటమ్ చేసి బెల్లంలో ముంచుతారు, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు ఎక్కువ లైక్ చేస్తారు. ఐ మీన్ స్నాక్స్ లాగా కనిపిస్తుంది, మంచిగా వెరైటీగా ఉంది కాబట్టి ఈజీగా తినాలనిపిస్తుంది. నాకు తినాలనిపిస్తుంది. ఇది పల్లి చిక్కీ అండి. మా దగ్గర ఎక్కువగా సేల్ ఐటమ్ ఇది ఒకటి అండి. జనరల్గా బయట ఏం చేస్తారంటే చక్కెర ఎక్కువ వేసి చేస్తారు. ఐ మీన్ చక్కెర యూజ్ చేస్తారు బెల్లం పాకంలో, అంటే కాస్ట్ వాళ్ళ బెనిఫిట్ అవ్వాలి. మా దగ్గర ఏంటంటే ప్యూర్ బెల్లం చేస్తాం. మీకు గమనిస్తుంటే పాకము చూడండి ఎలా పైన కనిపిస్తుందో అలా కనిపిస్తుంది. అది చక్కెర వేస్తుందంటే ఆ పాకం కనిపిస్తుంది. మన దగ్గర ఏంటంటే అందువల్ల బాగా ఎక్కువ సేల్ అవుతుంది, బాగుంటుంది. లైవ్గా ఏమైనా ఆర్డర్స్ కావాలనుకున్నా, అప్పటికప్పుడు ఆర్డర్స్, వెంటనే ఆర్డర్స్ కావాలనుకున్నా కూడా అందుబాటులో అయితే ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ లడ్లు కనిపిస్తున్నాయి. లడ్లో కూడా చాలా రకరకాలు ఉన్నాయి. ఇది ఏంటి లడ్డు అండి? ఇది బూందీ లడ్డు అంటారండి. ఇది చక్కెరతో చేస్తారు, చక్కెర బూందీ లడ్డు. ఇది ఎక్కువ మ్యారేజెస్ కానీ మన ఏదైనా ఎంగేజ్మెంట్లకు కానీ అలాంటి వాటికి బాగా ఎక్కువ. వినాయక చవితికి భోజనాల్లో పెట్టుకునేటప్పుడు కానీ అలాంటి వాటి బాగా యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు వినాయక చతుర్థి కూడా త్వరలో రాబోతుంది. సో ఎక్కువగా లడ్లు సేల్ అయితే ఫుల్ మోగిపోతుంటాయి. సో మీ దాంట్లో లడ్డూలు ఏమైనా స్పెషల్ గా వినాయకుడి చతుర్థికి చేస్తుంటారా? మనకి హాఫ్ కేజీ దగ్గర నుంచి సింగిల్ లడ్డు హాఫ్ కేజీ దగ్గర నుంచి 10 కేజీ 20 కేజీ వరకు లడ్డు కూడా ఉంటాయి. ఓకే, ఆర్డర్ పైన ఎంతైనా చేస్తాం. అంటే జనరల్ గా నెక్స్ట్ టైం ఎవరైనా లడ్డు కొనాలనుకుంటే మంచిగా పెద్ద సైజ్ లడ్డు, కస్టమైజ్ లడ్డు కావాలనుకుంటే మీ దగ్గరకు వచ్చి మంచి ఫ్లేవర్స్ లలో లడ్డు చేయించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జనరల్ గా అన్ని స్వీట్ షాప్ లాగానే మన కూడా సేమ్ కాదండి. మనం కొంచెం డిఫరెంట్ ఏంటంటే పైన కిచెన్ మాది, కింద కిచెన్ ఉంది. లైవ్ కాన్సెప్ట్ అంతా కూడా డైరెక్ట్ వచ్చిన కస్టమర్ డైరెక్ట్ వితౌట్ మా పర్మిషన్ లేకుండా డైరెక్ట్ వెళ్ళి చెక్ చేసి మేము ఏం ఆయిల్ యూజ్ చేస్తున్నాం, ఏం ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాం డైరెక్ట్ చెక్ చేసుకోవాలి. 100% మేము కస్టమర్కి మేము చెప్తాము, ఎందుకంటే అంత జెన్యూన్ యూజ్ చేస్తున్నాం. మేము కంప్లీట్గా వాడేది సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాం. అది కస్టమర్ డైరెక్ట్ ఎనీ టైమ్ చెక్ చేసుకోవచ్చు. దాంట్లో మాకు ఎలాంటి అభ్యంతరం ఉంటుంది, అంత స్ట్రాంగ్గా మేము చెప్పగలం అన్నమాట. సో ఇప్పుడైతే మనం ఈ లడ్డు చూస్తాం. ఇదేంటంటే బూందీ చిక్కీ అండి. బూందీ చిక్కీ కారా మన ఏదైతే ఉంటుందో కారా ఐటమ్, ఆ కారా పెట్టి బూందీ పెట్టి దాన్ని బెల్లం పాకంలో ముస్తారనమాట. చాలా బాగుంటుంది, కొంచెం క్రిస్పీగా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. ఎక్కువ ఎవరు తీసుకెళ్తారంటే చిన్నపిల్లలకి స్నాక్స్కి స్కూల్ పంపించడానికి. చూసారా బెల్లం ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుంది. అలాంటి వాళ్ళు ఎక్కువ తింటారు. సో చిన్న పిల్లలు ఇష్టంగా ఊరికే బూందీ అవి ఇవి తినకుండా ఇలా స్వీట్ ఐటెంలో తింటే ఇంకా బాగుంటుంది. అన్నమయ్య లడ్డు అండి. ఓ అన్నమయ్య లడ్డు లైక్ తిరుపతి లడ్డులా ఉంటుంది. ఆ టేస్ట్ అయితే రాదులేండి, తిరుపతి లడ్డు ఎక్కడ టేస్ట్ రాదు, కాకపోతే ఆ ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట. ఓకే, అది దీంట్లో పచ్చకర్పూరం యాడ్ చేస్తారు అన్నమాట. చాలా బాగుంటుంది. మా దగ్గర ఎక్కువగా సేల్ ఐటమ్ కూడా చాలా బాగా ఉంటుంది. దీనికి ఫ్యాన్స్ ఉన్నారు, ప్రత్యేకంగా వచ్చి మా దగ్గరికి అన్నమయ్య లడ్డు లేదా ఏదైనా ఒక రోజు త్వరగా స్టాక్ అయిపోతే ఈవినింగ్ వచ్చి లేదా అని చెప్పని అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
ఓకే, కానీ కొత్తగా ఉంది పేరు, మనం ఎక్కడ వినము అన్నమయ్య లడ్డు అని. సో ఓకే, ఇది ఎక్కువ క్వాంటిటీలో కూడా చేస్తుంటారు, చిన్న చిన్నగా నేను చేస్తుంటారు. యాక్చువల్లీ ఇది ఆర్డర్ ఉంది అనమాట, అందుకే చేస్తాను. మ్యారేజ్ ఆర్డర్ ఉంది దాని గురించి. ఇది కాజా, మడత కాజా అండి, ఇది మడత కాజా, కాళేశ్వర మడత కాజా అంటారు, అందరూ స్పెషల్. ఇది చాలా బాగుంటుంది. మా మాస్టర్ దీంట్లో ఎక్స్పర్ట్ అండి, ఈ ఐటమ్ చేయడంలో ఎక్స్పర్ట్. ఇంకోటి ఏంటంటే బుట్ట నిండా కూడా పెట్టేసి ఒక 2-3 రోజులు అమ్మవచ్చు, కానీ అమ్మం అలాగా ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఐటమ్, ఏ రోజు ఐటమ్ ఆ రోజే కాబట్టి తక్కువ క్వాంటిటీ చేసి వేస్తాం. ఎక్కడ చూసినా నాకైతే షైనింగ్ కనిపిస్తుంది, ఆ బెల్లం యొక్క పాకం ఇలా కనిపిస్తుంది. ఈ లడ్డు ఇది కొర్ర లడ్డు అండి, మిల్లెట్ లడ్డు అంటారు, కొర్రలతో చేస్తారు. ఇది అంటే మిల్లెట్స్ అంటే ఏ మిల్లెట్స్? కొర్రలు, కొర్ర లడ్డు అంటారు, కొర్రలతో చేస్తారు. అంటే ఒకవేళ హెల్తీగా తినాలి, షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు, బాగా హ్యాపీగా తినొచ్చు, ఎందుకంటే కంప్లీట్ బెల్లంతో చేస్తారు, ఇబ్బంది. ఓకే, సో చూసారు కదా, మంచిగా అయితే కనిపిస్తుంది నాకైతే. అండ్ డైట్లో ఉన్న వాళ్ళు కానీ లేదా షుగర్ పేషెంట్స్ కానీ ఈజీగా తినాలనుకుంటారు. కొంతమంది షుగర్ పేషెంట్స్ కానీ ఇష్టపడుతూ ఉంటారు స్వీట్స్, కానీ తినలేకపోతుంటారు. కాజాలు అన్నమయ్య లడ్డూలు అంటే ఆర్డర్ వచ్చింది, ప్యాక్ చేయి. ఓకే, మనం ప్యాక్ చేయబోతున్నామా? ఇక్కడ ఆర్డర్ అయితే వచ్చింది, సో ఇక్కడ బాక్స్ ఇచ్చారు, ఇందులో ప్యాక్ చేయమంటున్నారు. సో మనం ఆ ఆర్డర్ కోసం మనం ప్యాక్ చేస్తున్నాము. సో అన్నమయ్య లడ్డు అంట ఇక్కడ స్పెషల్, సో దీన్ని ప్యాక్ చేయబోతున్నాము. సో ఎన్ని వేస్తారండి బాక్స్లో? 6 pieces అండి, 6 pieces. సో కస్టమర్స్ వస్తున్నారు, ఆర్డర్స్ వస్తున్నాయి. మడత కాజా, ఓకే. ఇవన్నీ పీసెస్ అండి? అవి 5 pieces. ఓకే, సో ప్యాకింగ్ కూడా చేస్తున్నాను. సో ఇప్పుడు ఇదేంటండి? సున్నుండ అండి. ఓకే, మీరు దీన్ని గమనించండి ఒకసారి. జనరల్గా బయట సున్నుండ ఎక్కడైనా కూడా వైట్ కలర్లో ఉంటుంది, ఎందుకంటే వైట్ మినపప్పుతో చేస్తారు, పొట్టు తీసేసి పప్పుతో. మనం అలా కాదు, నల్ల మినుములతో చేస్తాం అనమాట. దానివల్ల ఏంటంటే లేడీస్ కానీ తినే ఎవరైనా హెల్దీగా చాలా మంచిది అనమాట. అందుకని చెప్పిన ఎక్కడ బయట ఎక్కడ కూడా ఇలాంటివి దొరకదు, మీరు చెక్ చేసుకోవచ్చు. బయట ఎక్కడ కూడా వైట్ కలర్లో దొరుకుతుంది అనమాట. మనం నల్ల మినుములతో చేస్తాం, అందుకే బ్లాక్ కలర్లో. ఓకే, సో స్వీట్స్తో పాటు మంచి నోరికి రుచి ప్లస్ అలాగే ఆరోగ్యం రెండు కలిపి ఉన్నాయి. ఓకే, అవి బేసన్ లడ్డు అండి. ఓకే, సో ఇప్పటివరకు అయితే లడ్డులో ఇన్ని రకాలు ఉంటాయా ఏంటి అనేది మనకి ఇప్పుడే తెలుస్తుంది. సో హెల్తీ లడ్లు కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇవేంటి? సేమ్ దాంతో పాటు హెల్తీగా నువ్వుల చిక్కీ ఉందండి. ఓకే, ఇది నువ్వుల చిక్కీ అంటారు, బెల్లము ప్లస్ నువ్వులతో చేస్తారు, చాలా హెల్తీ. ఓకే, బాగా ఇస్తారు. మా దగ్గర ఎక్కువ వెళ్ళే ఐటమ్లో ఇది కొన్నిసార్లు బ్లాక్ కూడా వస్తుంది కదా. నల్ల నువ్వులు తెల్ల నువ్వులు 2 రకాలు ఉంటాయండి. నల్ల నువ్వులు 50 రూపీస్ కేజీ ఉంటుంది, ఇది 100 రూపీస్ కేజీ ఉంటుంది. ఓకే, ఇదే కాస్ట్లీ. 100 కాదు, ఇది 300 రూపీస్ కేజీ అండి. ఓకే, సో ఇలా టచ్ చేస్తుంటే ఆ పాకం ఇంకా కనిపిస్తుంది, ఆ షైన్ చాలా బాగుంది. సో ఇదేంటంటే? ఇది రాగి వెన్న ముద్దలు అంటారండి. రాగి వెన్న ముద్దలు? అవునండి. ఓకే, రాగి వెన్న ముద్దలు అంటారు, రాగి పిండితో చేస్తారు. ఓకే, బెల్లము ప్లస్ రాగి పిండి. గోటిలా ఉన్నాయండి. ఎలా ఉన్నాయి? టేస్ట్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి, చిన్న చిన్న గోటిలా ఉన్నాయి మంచిగా. అంటే చిన్నపిల్లలకి ఎలా నచ్చుతుంది అనేది మీరైతే క్యాప్చర్ చేశారు వాళ్ళ మనసుని. అంటే నచ్చేది కూడా ఒకటండి, ప్లస్ హెల్దీ కూడా, అంటే వాళ్ళ ఆరోగ్యం పాడవకుండా బాగుండాలి. ఈ రోజుల్లో బయట కూడా ఫామ్ ఆయిల్ యూజ్ చేస్తున్నారు, మనం అలా కాదు, డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి. ఎందుకంటే మా ఫ్రెండ్ మీ ఇద్దరం కూడా ఐటీ ఎంప్లాయీస్ ఉంది ప్రీవియస్గా. ఐటీ ఎంప్లాయీస్ ఐటీ జాబులు వదిలేసి ఈ ఫీల్డ్కి వచ్చామంటే డిఫరెంట్గా ఉండాలి. అందరిలాగానే స్వీట్ షాప్ పెట్టాము, సేల్ చేసాము, అయిపోయింది, అలా కాకుండా ఏదైనా డిఫరెంట్గా ఉండాలి, ఫ్రెండ్ మార్క్స్ సృష్టించాలనే ఉద్దేశంతో మేము కంప్లీట్గా హైజీనిక్గా చేయాలని చేస్తాం. నెక్స్ట్ బందర్ హల్వా అండి. ఓకే, బందర్ హల్వా అంటే బందర్ టేస్ట్ అయితే రాదులేండి, ఆ టేస్ట్ ఎక్కడ స్పెషల్ అయితే అక్కడ ఆ టేస్ట్ అదే ఉంటుంది. కాకపోతే బందర్ హల్వా బాగుంటుంది, మన దగ్గర కూడా బాగా తీసుకెళ్తారు. ఓకే, చూస్తున్నారుగా ఆ జ్యూసీ ఆ వాటరీ బాగా వస్తుంది. కానీ జనరల్గా హల్వా అంటే గట్టిగా అయిపోయి. అవును, అంటే మనం గీ ఎక్కువ ఇచ్చేస్తాం, మీరు గమనిస్తే గీ ఎక్కువ యూజ్ చేస్తాం అన్నమాట. దానివల్ల అక్కడేమో బెల్లం ఆ షైన్ వచ్చింది, ఇక్కడేమో ఇక్కడ మనకి ఎక్కువ ఆయిల్ గీ అంటే ఇట్లా వాటర్ స్ట్రక్చర్ లో కొంచెం లూజ్ లాగా కనిపిస్తుంది. జనరల్ గా హల్వా అంటే గట్టిగా ఉంటది, ఏంటంటే పిల్లలు ఈజీగా తినేస్తూ ఉంటారు, పెద్దవాళ్ళు కూడా ఈజీగా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. నెక్స్ట్ కాజు బర్ఫీ, కాజు కట్లీ. ఇవన్నీ కూడా కోవా ఐటమ్స్. మోతుచేరి ఇదేంటండి? ఇది డోరా బర్ఫీ అంటారండి. డోరా బర్ఫీ కోవా ప్లస్ కొబ్బరి ప్లస్ డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేస్తారు. ఇది కూడా కోవా. ఎక్కడ స్పెషల్ అండి ఇది?
అలా ప్రత్యేకంగా లేదు, నార్త్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, నార్త్ పీపుల్ ఎక్కువ తింటారు బాగా. ఇది వచ్చి మోతీ అంటే మీరు నార్త్ ని సౌత్ ని రెండు కలిపేశారు అయితే. మన హైదరాబాద్ అంటే అదే కదండి, మరి మన హైదరాబాద్ పీపుల్ ఎక్కువ ఉంటారు, అన్ని స్టేట్ పీపుల్ ఎలా ఉంటారు మనం కూడా అన్ని రకాల స్వీట్ని కవర్ చేస్తాం. ఓకే, బాగుందండి. హైదరాబాద్ వాళ్ళకైతే ఇంకా పండుగ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే నార్త్ సైడ్, సౌత్ సైడ్, ఇంకా వెస్ట్ సైడ్, గోదావరి వాళ్ళైతే ఎక్కువగా స్వీట్స్ అని పడి చచ్చిపోతూ ఉంటారు. అండ్ వాళ్ళు పెట్టుబడులలో కూడా ఇలాంటివి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. సో ఆడపిల్లలకి ఇవ్వటం, సో అది చాలా పరువుగా భావిస్తుంటారు. అలాంటివి చాలా స్వీట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది మా దగ్గర హైయెస్ట్ సేలింగ్ అయ్యే నెంబర్ 1 ప్లేస్ ఇది ఇస్తామండి, మోతిచూర్ లడ్డు. ఇది బీహార్ అతను ఒక పర్సన్ ఉన్నాడు మా దగ్గర, మాస్టర్, అతను చేస్తాడు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది, చాలా బాగా వెళ్తుంది ఓకే, మా దగ్గర బాగుంటుంది. ఇదేంటండి? ఇది వైట్ కలాకండ్ అంటారండి, కలాకండ్. ఇంకోటి ఏంటంటే మా దగ్గర కలాకండ్లో స్పెషల్ ఏంటంటే జనరల్గా బయట నుంచి కోవా తీసుకొచ్చి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. మా దగ్గర 74 రూపీస్ పెట్టి సంగం మిల్క్ కొని ఆ మిల్క్ తోటి కోవా కొట్టి కోవాతోటి కలాకండ్ చేస్తాం. సో మీరే మిల్క్ తీసుకొని మీరే కోవా చేసి కోవాతో కలిపి ఈ కలాకండ్ చేస్తున్నారు. ఓకే, చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదండి. 100%. సో ఎంత సమయం పడుతుంటది స్వీట్స్ జనరల్ గా చేయడానికి? మిల్క్ ఐటమ్ అయితే మార్నింగ్ 7కి 8కి ఇస్తారండి మిల్క్. మాకు ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ డే వస్తుంది. ఆ రోజు అంతా కూడా కోవాన్ని కొట్టి కలకడానికి చేసి రెడీ చేసి పెడతారు ట్రైన్. నెక్స్ట్ డే మార్నింగ్ కట్ చేసి మనకు ఐటమ్ వస్తుంది. అలా ఈ రోజు మనకు ఐటమ్ కావాలంటే నిన్న మార్నింగ్ పాలు తీసుకుని రెడీ చేసుకుని చేస్తాం. ఓకే, సో ఎన్ని రోజులలో ఆర్డర్ ఇవ్వాలి మీకు? ఎన్ని రోజులలో ఇస్తారు? అంటే రెగ్యులర్ ఐటమ్ అయితే 1 డే ముందు సరిపోతుందండి. కొంచెం అరిసెలు కానీ అలాంటి ఏదైనా కొంచెం అలాంటి ఐటమ్ ఉంటే ఒక 2 days ముందు చెప్తే సరిపోతుంది. స్పెషల్ ఐటమ్స్ కి ఒక 2 days ముందు చెప్తే సరిపోతుంది. ఓకే, ఇది బాదం బర్ఫీ అండి. బాదం బర్ఫీ, బాదం కలాకండ్ అంటారు. సో ఇంకొక ఐటమ్ మంచిగా వేడివేడిగా కనిపిస్తుంది. ఓకే, మలై కాజా కోవాతో చేస్తారు. ఇప్పుడే చేశారు అనుకుంటే ఫ్రెష్ గా, అది అలాగే ఉంది. మీకు ఆడుతుంది. సో ఇప్పుడే తీసుకొచ్చారు. ఇదేంటండి, ఎక్కడ స్పెషల్? ఇది ప్రత్యేకంగా స్పెషల్ ఏం లేదండి, మా దగ్గర స్పెషల్. మా దగ్గర అవును, జనరల్ గా బయట పెద్ద పెద్దగా చూస్తుంటాం, ఇవి చాలా చిన్నగా ఉన్నాయి, మంచిగా జ్యూసీ ఉంది, అందుకే తినాలనిపిస్తుంది. ఇదేంటండి? ఇది కార్న్ మిక్చర్ అండి. కార్న్ మిక్చర్. సో ఓకే అండి, సో స్వీట్స్, హాట్స్, ఇంకా లాస్ట్ లో ఇవి ఉన్నాయి. ఇవేంటండి? జంతికలు అండి ఇవి. ఓకే, జంతికలు. మేము మురుకులు అంటుంటాం. మీరు గోదావరి జిల్లాలో కానీ వెళ్ళుంటే పెళ్లి భోజనాల్లో కానీ కొత్త అల్లుడు ఇంటికి వచ్చినప్పుడు కానీ ప్రత్యేకంగా భోజనం ప్లేట్లో కంపల్సరీ ఇది ఒకటి ఉండాల్సింది. అవునా? ఆంధ్ర స్పెషల్ అనమాట, చాలా బాగుంటుంది. సో గోదావరి వాళ్ళు పెళ్లి వంటలు అయితే ఖచ్చితంగా ఉండాల్సిన ఐటమ్ అంట. తెలంగాణలో అయితే జనరల్గా ఇది మురుకులు అంటుంటారు. సో ఇది దసరా కానీ లేకపోతే ఏదైనా అకేషన్, తెలంగాణలో ఏమైనా వంటలు ఉంటున్నా లేకపోతే తెలంగాణ పిండి వంటలు అంటే మురుకులు కూడా ఇది ఒకటి యాడ్ చేస్తుంటారు. ఇదేంటంటే మిక్చర్ అండి, అటుకుల మిక్చర్ అంటారు. ఓకే, ఇది ఆంధ్ర స్పెషల్ అని చెప్పుకోవచ్చు. మనకి తెలంగాణ సైడ్ వచ్చేసరికి ఏంటంటే కొంచెం మక్క చూడ, కార్న్ మిక్చర్ ఇవన్నీ యాడ్ చేస్తుంటారు. ఇది ఓన్లీ అటుకుల మిక్చర్ మన దగ్గర ఫేమస్ అండి. ఓకే, కానీ కొత్తగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ కారపూస వేసారు, బూందీ వేసారు, పల్లీలు వేసారు. అంటే జనరల్ గా మనము వేరే మిక్చర్స్ ని చూస్తుంటాం. సో మిక్చర్ లో కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు. మీరు బయట గమనిస్తే మిక్చర్ లో పల్లీలు ఎంత హెవీగా కనపడవండి. పల్లి చాలా 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 క్వాంటిటీ తక్కువ వేస్తారు. మన వల్ల కాదు, మనం మా మాస్టర్ చెప్పినా కానీ మన మాస్టర్ లెక్క పక్కన వేస్తారు. అవునా? ఇట్లా తీయగానే ఒక బుక్కలో చాలా పల్లీలు అయితే వస్తున్నాయి. ఇవి చెకోడీలు, పప్పు చెకోడీ అండి, ఆంధ్ర స్పెషల్. ఆంధ్ర స్పెషల్ ఇది, చాలా బాగుంటుంది. సో ఇది ఏం పప్పు యూజ్ చేస్తారు? పై శనగపప్పు అంటారు కదా, శనగపప్పు నానబెట్టి చెకోడీ చేసి దానిపైన అద్ది ఆయిల్ వేస్తాం. లేదండి, జస్ట్ మా దగ్గర అయితే అన్ని కంప్లీట్ హ్యాండ్ మేడ్ అండి. ప్రస్తుతానికైతే ఇది కూడా ఇంకా అలా ఏం లేదు. కానీ ఏంటంటే మీకు మిషన్ ఐటమ్ వచ్చేసరికి డిఫరెంట్ ఉంటుంది. అది వచ్చే ఐటమ్ కానీ ఏదైనా కూడా కొంచెం పొడిగా అలా ఉంటుంది. మన దగ్గర అలా కంప్లీట్ హ్యాండ్ మేడ్. అంటే జనరల్ గా ఇన్ని ఐటమ్స్ చేస్తున్నారు కాబట్టి మిషనరీ యూజ్ చేస్తున్నారేమో ఈ ప్రోడక్ట్స్ కోసము, ఈ ఐటమ్స్ కోసం అని అనుకున్నాను. కానీ ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ దగ్గర నేను అది ఇంప్రెస్ అయిపోయాను. అది ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్ నేమో బెల్లం కొమ్మలు అంటారు. బెల్లం కొమ్మలు.
వీళ్ళు బెల్లం కోమలు అన్నారు, నేనైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నాను. ఈ చెకోడీలు కానీ అలాంటి టైప్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువగా మిషనరీ ప్రోడక్ట్స్ ఏమైనా వాడుతున్నారా అనుకున్నాను, కానీ వాడట్లేదండి. దానికి మేము డైరెక్ట్ మేము చెప్పడం కంటే కూడా డైరెక్ట్ మీరు స్క్రీన్ గమనిస్తే పైన ఏదైతే మా కిచెన్ ఉందో ఆ కిచెన్లో డైరెక్ట్ లైవ్ ఏం చేస్తున్నారు, పర్సన్స్ ఏం చేస్తారు ఏంటి అనేది కూడా కంప్లీట్గా కనిపిస్తుంది అనమాట. అంటే పైన ఎంత హైజీనిక్గా ఉంది ఏంటి, వీళ్ళు హ్యాండ్తో చేస్తున్నారా లేకపోతే మిషన్తో చేస్తున్నారా ఏంటి అనేది కూడా కంప్లీట్గా ఉంది. ఓకే, ఇక్కడ వచ్చిన కస్టమర్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు అందరూ కూడా హైజీనిక్ గా క్యాప్స్, ఇది మాస్క్ తో పాటు గ్లౌజెస్ మన ఇద్దరం తప్ప అందరూ పెట్టుకున్నారు, మన ఇద్దరం మాత్రమే పెట్టుకోలేకపోయాం. ఓకే, సో లాస్ట్ లో ఇంకా ఈ స్వీట్ అయితే కనిపించేసింది. సో ఈ స్వీట్ ఓకే మైసూర్ పాక్ కంప్లీట్ గీతో చేస్తారు. కంప్లీట్ గీ. ఓకే, కంప్లీట్ గీతో ఒకటి మీరు టేస్ట్ చేస్తే మీకు తెలుసు. ఓకే, కానీ స్వీట్స్ అనగానే ఎక్కువగా వీళ్ళ షాప్ లో నెయ్యి ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ చూసిన నెయ్యి వచ్చేసరికి మాకు మేము తాడేపల్లిగూడ నుంచి ఫామ్లీస్ తెప్పిస్తామండి. చాలా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అంటే మనకి ఎప్పుడైతే ఐటమ్ చేసేటప్పుడు కానీ ఏదైనా అర్థం చేసేటప్పుడు కానీ ఆ స్మెల్కే మనకు ఆ ఫ్లేవర్ తెలుసుకోవాలి. మా షాప్ చాలా మంది మా షాప్లో చూసి కాకుండా అలా వెళ్తూ అన్నమయ్యలకు చేసేటప్పుడు కానీ అరిసెలు కానీ ఇలాంటి గీ మైసూర్ చేసి ఆ స్మెల్కే చాలా మంది కస్టమర్లు, చాలా మంది వచ్చి పచ్చికర్పూర స్మెల్ వస్తుంది అందుకే వచ్చామని అలా అడిగిన వాళ్ళు చాలా మంది కస్టమర్లు ఉన్నారు. సో అట్రాక్ట్ చేస్తున్నారన్నమాట బయట ఉన్న జనాలను కూడా మీ స్మెల్ తో. అవునండి. ఓకే, ఎన్ని ఇయర్స్ నుండి చేస్తున్నారు ఇదంతా? యాక్చువల్లీ మేము ఇదైతే ఒక 7 months 8 months అవుతుంది ఇక్కడ బ్రాంచ్ స్టార్ట్ చేసి. లైవ్ కాన్సెప్ట్లో మేము ఫస్ట్ టైం స్టార్ట్ చేసాం అనుకుంటున్నాము. ఇక్కడైతే ఒక 8 months అవుతుంది. 8 months. ఓకే, సో మొత్తానికి కస్టమర్స్ కి మీ తరపు నుండి చెప్పాలి అనుకుంటే లాస్ట్ లో మీరు ఏం చెప్తారు? అంటే ఒకటండి, యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు వరకు మీరు ఐటమ్ చూసారు ఆల్రెడీ, మ్యాక్సిమం మీరు అన్ని షూట్ చేశారు. ఇఫ్ ఇన్ కేసు ఏమైనా కొన్ని ఐటమ్స్ మిస్ చేసి ఉన్నా, ఒకవేళ మీకు ఏమన్నా మా లిస్ట్లో ఉన్నాయి కాకుండా మీకు ఏమన్నా కావాలన్నా సరే, ఏ ఐటమ్ అయినా సరే మా దగ్గర డిస్ప్లేలో ఉన్నవే కాకుండా డిస్ప్లేలో లేనివి కూడా ఏదైనా సరే మీకు కస్టమైజర్ ఏదైనా స్వీట్ కావాలంటే ఏదైనా మేము చేసి పెడతాం. ఎలా మినిమం ఆర్డర్ నుంచి మ్యాక్సిమం ఆర్డర్కి ఏదైనా తీసుకుంటాం ఖచ్చితంగా 100%. సో యూఎస్ వాళ్ళకి కూడా స్పెషల్గా 1 day బిఫోర్ చెప్తే వాళ్ళకి స్పెషల్ ప్యాకింగ్ మంచిగా ప్యాక్ చేసి పెడతాము. మంచిగా అయితే మనం డెలివరీ చేయడానికి ట్రై చేస్తాం. యూఎస్ ప్యాకింగ్ కూడా ఎక్స్ట్రా చార్జెస్ అంటే తీసుకోండి. మా దగ్గర తీసుకున్న ప్రతి ఐటమ్ ఏదైనా యూఎస్ ప్యాకింగ్ చేసి మేమే ఇస్తాము. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు దగ్గరలో వినాయక చవితి ఉంది, తర్వాత దివాళీ ఉంది, దసరా ఉంది, ఏదైనా సరే ఏ ఫెస్టివల్కి అయినా సరే మీకు నచ్చినట్టుగా ఏ ఆర్డర్ కావాలన్నా సరే మేము చేసి పెడతాం 100%. మామూలుగా ఇప్పుడు వినాయక చవితికి వినాయకుడికి స్పెషల్ లడ్డూస్, ఎంత చిన్న లడ్డూలు కానీ పెద్ద లడ్డూల వరకు ఎంతైనా చేసి పెడతాము. దివాళీకి ఏమన్నా గిఫ్ట్ ప్యాకింగ్లు, ఇలా చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు బల్క్ ఆర్డర్స్, రిటర్న్ గిఫ్ట్స్, మామూలుగా ఏదైనా కంపెనీస్ బల్క్ ఆర్డర్ కావాలన్నా సరే మాకు ముందుగా చెబితే మేము ఖచ్చితంగా ఎటువంటి చిన్న ఆర్డర్ నుంచి పెద్ద ఆర్డర్ అయినా సరే అన్ని కూడా మేము డెలివరీ చేస్తాము. అడ్రస్ నేను చెప్పడం కంటే వీళ్ళు చెప్తేనే చాలా మంచిగా. అడ్రస్ వచ్చేసి కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ, రోడ్ నెంబర్ 2 అండి, ధనలక్ష్మి సెంటర్ నియర్ ఐసిఐసిఐ బ్యాంక్, EWS 34 అంటారు. సో చూసారు కదా, ఇదే అండి. ఈవెన్ మీరు ఇప్పుడు ఒకవేళ అడ్రస్ గురించి ఇబ్బంది పడినా సరే మీరు మ్యాప్లోకి వెళ్ళి వియాలవారి పిండి వంటలు KPH అని కొడితే డైరెక్ట్ మీరు డోర్ స్టెప్ వచ్చేయచ్చు. మీరు ఇంటి వరకు ఆర్డర్స్ ని కూడా చేస్తామండి. అంటే ఇప్పుడు ఒకవేళ ఈ రోడ్ నెంబర్ 2కి నియర్ బై ఏమైనా ఉంటే డోర్ స్టెప్ డెలివరీ ఇస్తాము. లేదు మీకు బయటకి ఏమైనా కావాలి అవుట్ ఆఫ్ ఈవెన్ ఒక 5 kilometers సికింద్రాబాద్ కానీ మాదాపూర్ కానీ ఎక్కడైనా సిటీలో ఎక్కడికైనా ఇస్తాము. కానీ ఏంటంటే ఒకటి ర్యాపిడో కానీ పోర్టర్కి కానీ దానికి ఏమన్నా బుక్ చేసి పంపిస్తాము. ఆ ఛార్జెస్ అయితే మినిమం ఆర్డర్ ఛార్జెస్ అయితే మీరు బేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మ్యాక్సిమం ఆర్డర్ ఏమైనా ఇస్తే మేము బేర్ చేసుకుంటాం. మినిమం ఆర్డర్స్ ఏమైనా ఉంటే ఆ ఛార్జెస్ అని మీరు బేర్ చేసుకోవాలి. కంపల్సరీ మీకు ఆర్డర్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఎలా అయితే ఇంటి వరకు అయితే మనకి ఫుడ్ అయితే మనకి డెలివరీ అవుతుంది. సో ఇక్కడ ఉన్న స్వీట్స్ అయితే ప్రతి ఒక్క స్వీట్స్ నేను టేస్ట్ చేశాను. సో ఏదైనా సరే జ్యూసీ కానీ ఆ టెక్స్చర్ కానీ చాలా చాలా నచ్చింది. సో ఎవరైనా స్వీట్ లవర్స్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేసేయండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో కూడా చెప్పేసేయండి. వీళ్ళ మంచిగా ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఇండియన్ కిచెన్. సైనింగ్ ఆఫ్.